ప్రాంగణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నమస్కారం. ముందుగా ఒక మాట, నా ముందు నా వెనుక దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు. మీ చరిత్రతో పోల్చుకుంటే, మీరు తెలుగుదేశం పార్టీకి చేసిన సేవలతో పోల్చుకుంటే నేను మీ అందరికంటే చాలా జూనియర్ని. కేవలం ఎన్నికలకు 16 నెలల ముందు ఆనాటి ప్రభుత్వ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలు నచ్చక ధిక్కరించి ఎదిరించి పోరాడి ఆ యొక్క ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డు మీదకు వచ్చిన పరిస్థితుల్లో ఆ రోడ్డు మీద ఒక రాజకీయ శ్రామికుడిగా నడిచి వెడుతున్న పరిస్థితుల్లో ఆనాడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, యువ నేత నారా లోకేష్ గారు భుజం తట్టి ప్రోత్సహిస్తే ఆ సేతు తెలుగుదేశం పార్టీ కుటుంబం అంతా నన్ను మీలో సభ్యుడిగా చేర్చుకుని హక్కును చేర్చుకున్నారు, ప్రోత్సహించారు. నన్ను ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి, నాకంటే వయసులో పెద్దవాళ్ళైనా ప్రతి కార్యకర్తకి, ప్రతి నాయకుడికి కాళ్ళకి దండం పెట్టి ధన్యవాదాలు చెప్తూ ఉన్నా. నాకంటే వయసులో చిన్నవాళ్ళైనా కార్యకర్తలు, నాయకులకి 2 చేతులు జోడించి సవినయంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. విద్యుత్ మీద తీర్మానం, విద్యుత్ సంస్కరణలకి ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో ఒక రోల్ మోడల్, ఒక ఆద్యుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. నారా చంద్రబాబు నాయుడు గారిని చూసి ఈ దేశంలో అనేక మంది ముఖ్యమంత్రులు విద్యుత్ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలో తీసుకున్నారు. ఇవి నేను చెప్పే మాటలు కాదు, ఆ ముఖ్యమంత్రులు ఆయా సందర్భాల్లో అనేక సార్లు చెప్పినటువంటి మాటలు. ఒక్క మాటలో ఈ విషయంలో చంద్రబాబు గారిని రాజకీయ ప్రత్యర్థులు సైతం అభినందించక తప్పదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ని 17 మంది ముఖ్యమంత్రులు పరిపాలించారు. ఆంధ్రప్రదేశ్ని 17 మంది ముఖ్యమంత్రులు పరిపాలిస్తే 16 మంది ముఖ్యమంత్రుల హయాంలో విద్యుత్ ఉత్పాదన 5,000 మెగావాట్లు. కానీ ఒక్క చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉత్పాదన 15,000 మెగావాట్లు. 16 మంది